నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఇటీవల కాలంలో డబ్బులు తీసుకుని నకిలీ వీసాలు మరియు నకిలీ రెసిడెన్సీని జారీ చేసి నకిలీ అకామాను ఇస్తూ వేల మంది ప్రవాసులను కువైట్ కు అక్రమ రవాణా చేస్తూ ఉన్న చాలా మందిని పోలీసులు పట్టుకుంటూ ఉన్నారు. అందులో కువైటీలు ఉన్నారు, పోలీసులు ఉన్నారు. తాజాగా కువైట్ రెసిడెన్సీ వ్యవహారాల విభాగం ఒక కువైటీ పౌరుడిని మరియు అక్రమంగా మానవ అక్రమ రవాణాకు పాల్పడుతూ ఉన్న ఒక పాకిస్తాన్ జాతీయుడిని అరెస్టు చేసింది. వాళ్ళు ప్రతి వ్యక్తికి 500 దినార్లు తీసుకొని ఒక కంపెనీ స్పాన్సర్షిప్ కింద ప్రవాస కార్మికులను రిక్రూట్మెంట్ చేసుకునేందుకు రెసిడెన్సీ వ్యాపారులు ఎవరైతే ఉందో వాళ్లకు సహకరించినట్లు దర్యాప్తులో వెల్లడయింది. అలాగే కంపెనీకి 119 లేబర్ వీసాలు మంజూరు అయ్యాయని చెప్పేసి, అలాగే అనుమానితులందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి మరియు రెసిడెన్సీ చట్ట ఉల్లంఘనలను నివారించడానికి మేము మా సాయశక్తులా కృషి చేస్తూ ఉన్నామని చెప్పి అధికారులు తెలియజేశారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఎవరికంటే వారికి డబ్బు ఇచ్చి మోసపోవద్దని చెప్పి మరీ కోరుకుంటూ, ఇటీవల కాలంలో వీసా వ్యాపారం, రెసిడెన్సీ వ్యాపారం, అకామా వ్యాపారం ఏదైతే ఉందో ఎక్కువైపోయింది. కువైట్ కు వచ్చిన తర్వాత మోసపోయామని తెలుసుకున్న బాధితులు ఎవరైతే ఉన్నారో కువైట్ లోని వీధుల్లో ఏం చేయలేక అలాగే ఉంటూ ఉన్నారని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.